అంటే ఈరోజు న్యాయస్థానాలు దీన్ని కాపాడాయి. ఆ రోజు న్యాయస్థానం కాపాడకపోయి ఉంటే ఏమైండోదో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు సిఆర్డీఏ చట్టం కానీ న్యాయస్థానాలు కానీ ఇది ఏ విధంగా అభివర్ణించాలో ఒక కేస్ స్టడీ మనందరికీ. నియంత అంటామా, లేకపోతే నాకు ఏ భాష రావడం లేదు. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, చరిత్రలో చాలా పోరాటాలు చూశాను. కానీ ఏ పోరాటమైనా ఏ వ్యక్తి అయినా ప్రజలను చూసి భయపడతారు. ప్రజాభిప్రాయానికి అనుకూలంగానే ఉంటే ఆ పార్టీలు రాణిస్తాయి. ఎక్కడా అలాంటి దాఖలాలే కనపడడం లేదు. ఈరోజు మళ్ళీ 2021 అయితే 3 రాజధానుల చట్టం ఉపసంహరించుకున్నారు. సిఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరించారు. మళ్ళీ మాట్లాడుతూనే వచ్చారు. విశాఖకు వస్తా ఉంటే విశాఖలో మాకు ఈసారి హైయెస్ట్ మెజారిటీ ఎక్కడన్నా వచ్చాయంటే విశాఖపట్నంలో వచ్చాయి. ఎప్పుడూ వస్తాయి, ఈసారి దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చాయి. వీళ్ళు అక్కడ రాజధాని పెడతామన్నా. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి నాంది పలికిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాంటి రాష్ట్రానికే రాజధాని లేని పరిస్థితి. ఒకసారి తలుచుకుంటే చాలా బాధేస్తుంది, ఆవేశం వస్తుంది, మనుషులను కూడా కుంగిపోయే పరిస్థితికి వస్తుంది. 2024 ప్రజలు కూడా ఉక్కు సంకల్పంతో ముందుకు వచ్చారు. అఖండ విజయాన్ని ఇచ్చారు. ప్రజాప్రభుత్వం వచ్చింది. కేంద్రం రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది. 3 రాజధానులని డ్రామాలాడిన వ్యక్తులు 3 చోట్ల ఇర్రెస్పెక్టివ్ ఎక్కడ చెప్పినా కూడా ప్రజలు నమ్మకుండా వాళ్ళకి బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చారు. మళ్ళీ అమరావతికి పటిష్టమైన పునాదులు వేసే కార్యాచరణ మొదలైంది. 2025 మే 2న ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనులు రీస్టార్ట్ చేశాం. ఆయన ఎంతో అభిమానంగా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేయాలని ఆర్థిక సహాయం చేయడం, వరల్డ్ బ్యాంక్ని లేదంటే మిగిలిన ఏజెన్సీస్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పడం, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా పోవడానికి ఏమేం చేయాలని చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. విభజన చట్టంలోని సెక్షన్ 5(2) రాజధానిపై స్పష్టత ఇవ్వాలని చెప్పి ఆలోచించాం. ఎందుకంటే ఇప్పుడు చట్ట ప్రకారం 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధాని 2 రాష్ట్రాలకు. లేకపోతే ఎక్కడా ఇలాంటి ఇబ్బందులు లేవు. ఎవరు ఇలాంటి వ్యక్తులు కూడా రాలా. మా ఊరు తీసిపోతాను ఎవరు ఆలోచించలేదు. లేకుంటే ఇలాంటి నాకు తెలిసినంత వరకు ఇండిపెండెంట్ ఇండియాలో 3 రాజధానుల డ్రామా ఆడింది ఎప్పుడు లేదనుకుంటాను. నాకు తెలిసి నేను 48 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. చిన్నప్పుడు నాకు తెలియదు, కానీ 1978 నుంచి నేను రాజకీయాల్లో ఉన్న. చరిత్రలో కూడా ఎక్కడ లేవు అలాంటి డ్రామాలు ఆడే పరిస్థితికి వచ్చారు. మార్చి 28న అసెంబ్లీలో తీర్మానం పెడితే బాగుంటుందంటే తీర్మానం కూడా పెట్టి పంపించాం. నిన్న రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయింది. ఇంక ఈరోజు రేపు గెజెట్ నోటిఫికేషన్ వస్తుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె చప్పుడు. ఒక మాటలో చెప్పాలంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, దేశానికి గౌరవం, ప్రైడ్. 2005 మన్మోహన్ సింగ్ అమెరికాకి వెళ్ళాడు. అమెరికాకి వెళ్ళి సగర్వంగా చెప్పాడు ఒక మాట, మీ దేశంలోనే పెద్ద పెద్ద నగరాలు పెద్ద పెద్ద సిటీలు అనుకుంటున్నారు, మాకు కూడా అలాంటి సిటీస్ ఉన్నాయి, అదే హైదరాబాద్ అని 2000 హైదరాబాద్లో సగర్వంగా అమెరికాలో చెప్పాడు. న్యూయార్క్ సిటీలో, వాషింగ్టన్లో చెప్పే పరిస్థితికి వచ్చాడు. అలాంటి సిటీ మనకు కూడా అవసరం. అందరూ మాట్లాడుతున్నారు. ఈరోజు ఇంటలెక్చువల్స్ మాట్లాడుతున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు.